శాంతి. బాబా ఈరోజు మురళీలో చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి అని ఈ స్లోగన్ పైన చాలా అటెన్షన్ని ఇప్పించారు. పిల్లలు, మీరు దైవీ కులానికి చెందినవారు. కులానికి కలంకం తెచ్చేలాంటి పనులేవి చేయకూడదు. మీరు సంపూర్ణ నిర్వికారిగా కావాలి అన్నారు. ఇది 19th అక్టోబర్ మురళి. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు సదా సంతోషంలో ఉన్నట్లయితే స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతితోనే 21 జన్మల కొరకు పుణ్యాత్మలుగా అవుతారు. మధురమైన పిల్లలు సదా సంతోషంగా ఉన్నట్లయితే స్మృతి యాత్ర తేలికగా ఈజీగా అయిపోతుంది. స్మృతితోనే 21 జన్మల కొరకు పుణ్యాత్మలుగా అవుతారు. ప్రశ్న: మీ అందరికీ మంచి సేవకులు లేక దాసులు ఎవరు? మనందరికీ మంచి సేవకులుగా దాసులుగా అయ్యేది ఎవరు? జవాబు: ప్రకృతి వైపరీత్యాలు మరియు సైన్స్ ఇన్వెన్షన్లు. వీటి ద్వారా మొత్తం విశ్వం యొక్క చెత్త అంతా శుభ్రమవుతుంది. ఇవి మీకు అన్నింటికంటే మంచి సేవకులు లేక దాసులు. ఇవి శుభ్రం చేయడంలో సహాయకులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి అంతా మీ అధికారంలో ఉంటుంది. సత్యుగంలో ప్రకృతి దాసిగా మనకి సేవలను అందిస్తుంది. ఇక్కడ ఈ అంతిమ జన్మలో కూడా వినాశనానికి ఈ ప్రకృతి మరియు సైన్స్ ఇన్వెన్షన్స్ చాలా తోడ్పడతాయి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు కదా. వాస్తవానికి మీరు నిలబడి లేరు, మీరు కూర్చొనే ఉన్నారు కదా. మీ సైన్యం ఎంత బాగుంది. దీనిని ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక సైన్యం అని అంటారు. ఆత్మిక తండ్రితో యోగాన్ని జోడించి మీరు రావణుడి పైన విజయాన్ని పొందేందుకు ఎంత సహజమైన పురుషార్థాన్ని చేస్తున్నారు. మిమ్మల్ని గుప్త యోధులు, గుప్త మహావీరులు అని అంటారు. అంటే మీరు సోల్జర్ అని, మీరు ఒక యుద్ధం చేస్తూ ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. వీరు పంచవికారాలపైన విజయాన్ని పొందుతారు. అందులోనూ మొదటిది దేహాభిమానం. తండ్రి విశ్వంపై విజయాన్ని పొందేందుకు లేక విశ్వంలో శాంతిని స్థాపించేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు కామముపై విజయాన్ని పొందడం ద్వారా మీరు 21 జన్మల కొరకు జగజ్జీతులుగా అవుతారు. ఇది చాలా సహజం. మీరు శివబాబా యొక్క ఆత్మిక సైన్యం. ఇది రాముని విషయమూ కాదు, కృష్ణుని విషయమూ కాదు. పరమపిత పరమాత్మనే రామ అని అంటారు. వారు రాముని సైన్యము మొదలైనటువంటి వాటిని ఏవైతే చూపిస్తారో వాస్తవానికి అవన్నీ తప్పే. జ్ఞాన సూర్యుడు ఉదయించడంతో అజ్ఞాన అంధకారం వినాశనమైంది అని అంటారు. కలియుగమే ఘోర అంధకారం. ఎన్ని గొడవలు, కొట్లాటలు, మారణ హోమాలు ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవి ఉండవు. మీరు మీ రాజ్యాన్ని ఎలా స్థాపించుకుంటున్నారో చూడండి. ఇందులో చేతులు కాళ్ళు ఏమీ ఉపయోగించరు. ఇందులో దేహం యొక్క బాణాన్ని తెంచేయాలి. ఇంట్లో ఉండేటప్పుడు కూడా మొదట నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాదు అన్నది గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరే 84 జన్మలను అనుభవిస్తారు. ఇప్పుడు మీ అంతిమ జన్మ ఇది. పాత ప్రపంచం అంతమవ్వనున్నది. దీనిని పురుషోత్తమ సంగమ యుగం యొక్క లీప్ యుగము అని అంటారు. పిలక చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉన్నదాన్నే పిలక అంటారు. బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధమైనది. బాబా ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు.
మీరు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రి ద్వారా రాజ్యాన్ని ప్రాప్తింపజేసుకునేందుకు ఇది చదువుకుంటారు. శివబాబా ద్వారా మేము ఈ విధంగా తయారవ్వాలి అని లక్ష్యం, ఉద్దేశం కూడా మీ ఎదురుగా ఉంది. సరే పిల్లలు, ఎందుకు తయారవ్వకూడదు? కేవలం దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. ఇంత ఈజీ మార్గం ఇంకెవరైనా చెప్తారా? మీకు తెలుసు, ఈ జన్మలో పావనంగా అవ్వడంతో మనం 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతాం. ఆ తర్వాత ఇక కిందకు దిగడం ప్రారంభమవుతుంది. మనది 84 జన్మల చక్రమని కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా అయితే రాదు కదా. ముందే మొత్తం జన్మల్లో ప్రపంచంలోని జనాభా మొత్తం రాదు కదా. 84 జన్మల చక్రంలో తిరిగేవారు మరియు ఈ ధర్మానికి చెందిన వారే వస్తారు. సత్యయుగాన్ని మరియు త్రేతాయుగాన్ని బాబాయే స్థాపన చేస్తారు. దానిని ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ ద్వాపర కలియుగాలు రావణుడి స్థాపన. రావణుడి చిత్రం కూడా ఉంది కదా. పైన గాడిద తల ఉంటుంది. వికారీ గాడిదల్లా అయిపోతారు. అందరూ మొత్తం వికారీ గాడిదల్లాగా అయిపోతారు. మీరు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారని బాబా అంటారు. ఒకప్పుడు ఎలా ఉన్నాము? పూజ్య దేవీ దేవతలుగా. తర్వాత వికారి మూర్ఖుల్లాగా గాడిదల్లాగా అయిపోయాము అంటున్నారు. ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా మీరు ఎలా అయిపోయారు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. పాపాత్ముల ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. పుణ్యాత్ముల ప్రపంచంలో ప్రారంభంలో 9 లక్షల మంది ఉంటారు. మీరిప్పుడు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. స్వర్గ రాజ్యాధికారాన్ని అయితే తప్పకుండా బాబాయే ఇస్తారు. బాబా అంటారు, నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు పావనంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. అది కూడా ఈ అంతిమ జన్మలో మృత్యులోకంలో పవిత్రంగా అవ్వండి. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా సిద్ధంగా ఉంది. బాంబులు మొదలైనవన్నీ ఎలా తయారై ఉన్నాయో చూడండి. అసలు ఎలా తయారు చేస్తున్నారంటే వాటితో ఇంట్లో కూర్చొని ఉండగానే అలా అంతం చేసేస్తారు. మేము ఇంట్లో కూర్చొని పాత ప్రపంచాన్ని వినాశనం చేసేస్తామని అంటారు కూడా. ఈ బాంబులు మొదలైన వాటిని ఇంట్లో కూర్చొని ఉంటూనే ఎలా వదులుతారంటే వాటితో మొత్తం ప్రపంచమంతటిని అంతం చేస్తారు. కొందరైతే ఇంటి దగ్గరే బాంబులు తయారు చేస్తారు కూడా. పిల్లలైన మీరు ఇంట్లోనే కూర్చొని యోగ బలంతో విశ్వాధిపతులుగా అవుతారు. మీరు యోగ బలంతో శాంతి స్థాపన చేస్తున్నారు. వారేమో సైన్స్ బలంతో మొత్తం ప్రపంచమంతటిని అంతం చేస్తారు. వారు మీ సేవకులు, మీ సేవను చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని అంతం చేసేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ మీకు దాసులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. కేవలం మీరు తండ్రితో యోగాన్ని జోడిస్తారు. కావున పిల్లలైన మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. ఇటువంటి ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇదే భారత్ పూర్తి శివాలయంగా ఉండేది. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇక్కడ వికారీగా ఉన్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. తప్పకుండా తండ్రి మాకు చెడును వినకండి, చెడును చూడకండి, చెడును మాట్లాడకండి అని చెప్పారు అని. అంటే బాబా చెప్పింది మనకి గుర్తొస్తుంది. చెడు విషయాలను వినకండి, నోటితో మాట్లాడకండి కూడా. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరెంత అశుద్ధంగా అయిపోయారు. మీ వద్దనైతే అపారమైన ధనం ఉండేది. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గానికి బదులుగా నరకాధిపతులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మిమ్మల్ని నేను రౌరవ నరకం నుండి బయటకు తీసి స్వర్గానికి తీసుకెళ్తాను. ఆత్మిక పిల్లలు, మీరు నా మాట వినరా? ఎంత ప్రేమగా బాబా అడుగుతున్నారు. ఆత్మిక పిల్లలు, మీరు నా మాట వినరా?
మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వండి అని పరమాత్మ తండ్రి చెప్తున్నారు. మరి మీరు అలా అవ్వరా? వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. ఈ యోగ బలముతోనే మీ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. కానీ జన్మాంతరాల పాపం అంతమవ్వడంలో సమయం అయితే పడుతుంది. పిల్లలు మొదటి నుండి వచ్చి ఉన్నారు, కానీ 10% కూడా కొందరికి యోగం కుదరట్లేదు. యజ్ఞం స్థాపన జరిగినప్పటి నుండి ఉన్నారు కొందరు, 10% కూడా యోగం కుదరదు. అందుకే పాపాలు అంతం అవ్వవు. కొత్త పిల్లలు వెంటనే యోగిలుగా అయిపోతారు. కావున వారి పాపాలు అంతమైపోతాయి మరియు సేవ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఇక తిరిగి వెళ్ళాలి అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. బాబా తీసుకెళ్లేందుకే వచ్చారు. పాపాత్ములైతే శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళలేరు కదా. పాపాత్ములు ఇక్కడే పాప పరిహారం శిక్షలను అనుభవించి శాంతిధామానికైతే వెళ్తారు, కానీ సుఖధామంలో నో ఎంట్రీ. వారు దుఃఖధామంలోనే ఉంటారు. అందుకే ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. అరే పిల్లలు, మీరు పుష్పాలుగా అయిపోండి. దైవీ కులానికి కలంకం తీసుకురాకండి. మీరు వికారీలుగా అయిన కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. మీరు పవిత్రంగా అవ్వకపోతే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు. భారత్ స్వర్గంగా ఉండేది. స్వర్గంలోకి మరి పవిత్రమైన వారే రాగలుగుతారు. కృష్ణపురిలో నరకవాసులైతే రాలేరు కదా. కృష్ణపురికి వెళ్ళాలి అంటే సంగమయుగవాసిగా కావాలి. భారత్ స్వర్గంగా ఉండేది, కృష్ణపురిలో ఉండేది. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. కావున పిల్లలైన మీరైతే సంతోషంగా వికారాలను వదిలివేయాలి. విషాన్ని తాగడం వెంటనే వదిలేయాలి. ఇలా విషాన్ని తాగుతూ మీరు వైకుంఠానికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు మీరు పవిత్రంగా అవ్వాలి. వీరు ఈ రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది మీరు అర్థం చేయించవచ్చు. అంటే లక్ష్మీనారాయణులు ఆ రాజ్యాన్ని ఎలా ప్రాప్తించుకున్నారు అనేది మనం ఇతరులకి వినిపించవచ్చు. రాజయోగం ద్వారా ప్రాప్తి చేసుకున్నారు అని చెప్పాలి. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యోగము మరియు సర్జన్ యోగము ఉంటాయి కదా. సర్జన్తో యోగము అంటే సర్జన్గా అవుతారు. కానీ ఇక్కడ ఇది భగవాను వాచ. వారు రథంలోకి ఎలా ప్రవేశిస్తారు? వారంటారు, అనేక జన్మల అంతిమంలో నేను ఈ బ్రహ్మ శరీరంలో కూర్చొని పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని. నాకు తెలుసు, ఈ విశ్వాధిపతులు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు పతితంగా నిరుపేదలుగా అయిపోయారు. వీరు మళ్ళీ మొదటి నంబర్కి వెళ్తారు. వీరిలోకి ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అయినట్లయితే మీరు సదా సుఖవంతులుగా అవుతారు. సత్యయుగము అమరలోకం, ద్వాపర కలియుగాలు మృత్యులోకం. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహీ అభిమానులుగా అవుతారు. మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి మాయతో ఓడిపోతారు. మాయతో ఒక్క ఫిరంగి దెబ్బ ఎలాంటిది తగులుతుందంటే దాంతో పూర్తిగా బురదలో పడిపోతారు. బాబా అంటారు, ఇదంతా బురద, ఇది సుఖమేమీ కాదు. స్వర్గం అంటే మరేమనుకుంటున్నారు? ఈ దేవతలు ఉండడం చేయడం ఎలా ఉన్నాయో చూడండి. పేరే స్వర్గం. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. అయినా కానీ మేము విషాన్ని తప్పకుండా తాగాల్సిందే అని అంటారు. కావున స్వర్గంలోకి మీరు రాలేరు, ఇంకా అంతే అంటారు బాబా. శిక్షలు కూడా ఎన్నో అనుభవిస్తారు. పిల్లలైన మీది మాయతో యుద్ధం. దేహాభిమానంలోకి వచ్చి చాలా చీచీ పనులు చేస్తారు. మమ్మల్ని ఎవ్వరూ చూడడం లేదు కదా, ఎవరికి తెలుసు నేను పతితంగా అయినది అని అనుకుంటారు. క్రోధము లోభమైతే గుప్తంగా ఉండవు. కామము గుప్తంగా జరుగుతుంది. ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా నల్ల ముఖం చేసుకుంటూ మీరు తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయిపోయేటప్పటికీ మొత్తం ప్రపంచమంతా మీ వెనకే వచ్చేసింది. ప్రపంచమంతా మీ వెనక పతితంగా అయ్యింది. ఇటువంటి పతిత ప్రపంచం తప్పకుండా మారాల్సిందే. బాబా అంటారు, మీకు సిగ్గు కలగడం లేదా?
ఒక్క జన్మ కొరకు మీరు పవిత్రంగా అవ్వరా? భగవాను వాచ కామం మహాశత్రు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉన్నప్పుడు చెప్పడానికి వీల్లేనంతగా ధనవంతులుగా ఉండేవారు. బాబా మా నగరానికి రండి అని పిల్లలు అంటారు. ముల్ల అడవిలో కోతులు చూడ్డానికి రమ్మంటారా? పిల్లలైన మీరు డ్రామా అనుసారంగా సేవ చేయాలి. ఫాదర్ షోస్ సన్ అన్న గాయనం కూడా ఉంది కదా. అంటే తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణమును చెయ్యాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఎప్పుడు బాంబే వారు బాబాను ఇన్వైట్ చేసినప్పుడు బాబా ఇలాగే అన్నారు వాళ్ళతో. బాంబేలో చాలా పెద్ద బిజినెస్ ఏరియా కదా అది, ప్రపంచంలోనే బిజినెస్ క్యాపిటల్. అందుకని చాలా సేవ ఉంటుంది అని బాబాను ఒకసారి పిలిస్తే బాబా అన్నారు, ఏంటి కోతులను చూడ్డానికి రమ్మంటారా అని. అంటే అక్కడంతా కూడా ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉంది కదా, అంతటా ఎక్కడ చూసినా కూడా కొంచెం ఫారిన్ కల్చర్ లాగా అన్ని రకాలుగా ఉంటాయి. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణం చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మనం యుద్ధ మైదానంలో ఉన్నాము అనేది మరచిపోకండి. మీ యుద్ధము పంచ వికారాలతో ఉన్నది. ఈ జ్ఞాన మార్గం పూర్తిగా వేరు. బాబా అంటారు, నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. మరి మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. తేడా అయితే చూశారు కదా. జన్మ జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువులను ఆశ్రయించారు, కానీ ఏమీ లభించలేదు. వీరిని సద్గురువు అని అంటారు. సద్గురువు అకాలమూర్తి అని సిక్కులు అంటారు. వారిని ఎప్పుడు కాలుడు కబలించడు. ఆ సద్గురువైతే కాలుడికే కాలుడు. శివబాబా పరం సద్గురువు, కాలుడికే కాలుడు. బాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని అందరినీ కాలుడి యొక్క పిడికిలి నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యయుగంలో మళ్ళీ కాలుడు రానే రాడు. దానిని అమరలోకము అని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంగా అమరలోకమైన సత్యయుగానికి యజమానులుగా అవుతున్నారు. మీ యుద్ధం ఎలా ఉందో చూడండి. మొత్తం ప్రపంచమంతా ఒకరితో ఒకరు గొడవ పడుతూ పోట్లాడుకుంటూ ఉంటారు. మీది రావణుడితో యుద్ధం, పంచ వికారాలతో చేసే యుద్ధం. మీరు వాటిపై విజయాన్ని పొందుతారు. ఇది అంతిమ జన్మ. బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిధిని. బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిధిని. ఇక్కడకు పేదవారే వస్తారు. షావుకార్లకైతే ఇది భాగ్యములోనే లేదు. ధనం యొక్క నశాలోనే గర్వంతో ఉంటారు. ఇది అంతా అంతమైపోనున్నది. ఇంకా కొద్ది సమయమే ఉంది. డ్రామా ప్లాన్ కదా. వీరు ఇన్ని బాంబులు మొదలైనటువంటి వాటిని ఏవైతే తయారు చేస్తున్నారో వాటన్నింటినీ తప్పకుండా ఉపయోగిస్తారు. పూర్వమైతే యుద్ధాలు బాణాలతో ఖడ్గాలతో చేసుకునేవారు. ఆ తర్వాత తుపాకులతో మొదలైన వాటితో చేశారు. ఇప్పుడు ఎటువంటి బాంబులు వెలువడ్డాయంటే ఇంట్లో కూర్చొని అంతా అంతం చేసేస్తారు. ఈ వస్తువులేమి ఇంట్లో ఉంచుకునేందుకు తయారు చేయలేదు. ఇల్లు అని బాబా దేశాన్ని అంటున్నారు. ఎంతకాలం అని ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు అంటే ఎవరు కూడా ఇన్ని బాంబ్స్ తయారు చేసి అలా పెట్టుకోరు కదా. వాటిని ప్రయోగిస్తారు. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యము తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడూ యుద్ధం చేయరు. శాస్త్రాలలో అసురులు మరియు దేవతల యుద్ధం జరిగినట్లుగా చూపించారు. కానీ వారు సత్యయుగము, మరి వీరేమో అసురులు కలియుగం. ఒక యుగంలో ఉన్నవారు ఇంకొక యుగం వారితో ఎలా పోట్లాడుకుంటారు, ఎలా యుద్ధం చేసుకుంటారు? యుద్ధం జరిగేందుకు అసలు ఇద్దరు ఎక్కడ కలుస్తారు? మేం పంచవికారాలతో యుద్ధం చేస్తున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీటిపై విజయాన్ని పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయి నిర్వికారి ప్రపంచానికి యజమానులుగా అవుతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. కొందరి భాగ్యంలో ఇది లేనే లేదు. యోగ బలం ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. సంపూర్ణంగా అయితేనే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలుగుతారు. బాబా కూడా శంఖధ్వనిని చేస్తూ ఉంటారు.
దానికి వారు కూర్చొని భక్తి మార్గంలో శంఖము లేక తుత్తార అంటే నోటి గాలితో వాయించే ఒక వాయిద్యం అది. అలాంటి వాటిని తయారు చేశారు. బాబా అయితే ఈ నోటి ద్వారా జ్ఞానం అర్థం చేయిస్తారు. ఇది రాజయోగం యొక్క చదువు. ఇది చాలా సహజమైన చదువు. బాబాను స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించండి మరియు రాజ్యాన్ని తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు అనంతమైన సన్యాసులు. పాత ప్రపంచమంతా అంతమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో కేవలం భారత్ మాత్రమే ఉండేది. అచ్చా, మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ దైవీ కులానికి కలంకము తీసుకురాకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. దైవీ కులానికి ఎప్పుడూ కలంకం తీసుకురాకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. అనేక ఆత్మల కళ్యాణం చేసే సేవను చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. అనేక ఆత్మల కళ్యాణం చేసే సేవను చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సెకండ్ పాయింట్, సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు అశుద్ధమైన విషయాలను వినకూడదు. అలాగే నోటితో మాట్లాడకూడదు. చెడు వినకండి, చెడు మాట్లాడకండి. దేహాభిమానానికి వశమై ఎటువంటి అశుద్ధమైన పనులను చేయకూడదు. ధారణలో ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్పారు? దైవీ కులానికి కలంకం తీసుకురావద్దు. పుష్పాల్లాగా అవ్వాలి, తండ్రిని ప్రత్యక్షం చేయాలి. కుల కలంకితులు అవ్వద్దు, పుష్పాల్లాగా అవ్వాలి, తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సెకండ్ పాయింట్లో నిర్వికారిగా అవ్వాలి. చెడు వినకూడదు, చూడకూడదు. ఆ స్లోగన్ గుర్తుంచుకోవాలి. దేహాభిమానానికి వశమై అశుద్ధమైన పనులు చేయకూడదు. దీనిపైన ఈరోజంతా అటెన్షన్. వరదానము. మన్మనాభవ మంత్రము ద్వారా మనసు యొక్క బంధనం నుండి విముక్తులయ్యే నిర్బంధన ట్రస్టీ భవ. మన్మనాభవ మంత్రము ద్వారా మనసు యొక్క బంధనం నుండి విముక్తులయ్యే నిర్బంధన ట్రస్టీ భవ. వివరణ. ఏ బంధమైనా పంజరం వంటిదే. పంజరంలోని మైనా ఇప్పుడు నిర్బంధనమై ఎగిరే పక్షిగా అయ్యింది, అంటే మనమే. ఒకవేళ ఏదైనా తనువుకు సంబంధించిన బంధనం ఉన్నా మనసైతే ఎగిరే పక్షి లాంటిది. ఎందుకంటే మన్మనాభవగా అవ్వటం ద్వారా మనసు యొక్క బంధనాలు తొలగిపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనం కూడా ఉండదు. ట్రస్టీగా అయి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థి అనగా భారము. భారము కలవారు ఎప్పుడూ ఎగరలేరు. తేలికగా ఉంటేనే ఎగరగలుగుతారు. కానీ ట్రస్టీగా ఉన్నట్లయితే నిర్బంధనులుగా అవుతారు మరియు ఎగిరే కలతో ఒక్క క్షణంలో మధురమైన ఇంటికి చేరుకోగలుగుతారు. స్లోగన్. ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి. ఉదాసీనత, అందులోనే దాసి అనే శబ్దం కూడా ఉంది. ఉదాసీనత. ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి. దానిని ముఖం పైకి రానివ్వకండి. మీరు ఉదాసీనతను మీ ముఖం పైన రానివ్వకండి. అది మీ దాసిగా అయిపోయి ఉండాలి. అంటే ఏ దుఃఖం, ఏ బాధ ఉన్నా కూడా అది ముఖం పైన రాకూడదు అంటున్నారు. ఈరోజు స్వమానము. నేను నిర్బంధన ట్రస్టీని. నేను నిర్బంధన ట్రస్టీని. మనకి మనము సంకల్పం చేయాలి. మనస్సు మైన అన్ని బంధనాలకి అతీతంగా అయి పరంధామం ఇంటికి చేరుకుంటుంది అని. అలాంటి అనుభవంలోనే రోజంతా ఉందాం. ఓం శాంతి.